వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒక్కటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు మర్యాద లేక ఉంటుంది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ కానీ జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా నడుస్తుంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్ పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. తెలంగాణ రాజకీయాలలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణలో బీజేపీ పార్టీ ఎటువంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు ప్రకటించారు. జనసేన కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి నుంచి ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఎన్నికలలో కూడా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం ప్రాధాన్యతనైతే సంచరించుకున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు జరగనున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, భవిష్యత్ ఎన్నికల్లో కూడా జనసేనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని రాజాసింగ్ ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అయితే విజ్ఞప్తి చేశారు. ఇక్కడ తమ యొక్క బీజేపీ పార్టీ గురించి ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు ప్రస్తుతం ఆయన బీజేపీకి రాజీనామా చేసినప్పటికీ కూడా తమ పార్టీ అంటూ బీజేపీని సంబోధిస్తూనే బీజేపీలో కాంప్రమైజ్ రాజకీయాలు జరుగుతున్నాయని, 2014లోనే అధికారంలోకి రావాల్సినటువంటి బీజేపీ పార్టీ అప్పటి నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కాంప్రమైజ్ రాజకీయాల వల్ల వెనకడుగు వేస్తుందని చెప్పి ఆయనైతే ఆ వీడియోలో పేర్కొన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదని, ఒక పక్షపాత చర్యతో బీజేపీలో పార్టీ నడుస్తోందని చెప్పి కూడా ఆయన అయితే చెప్పారు. ఇక జనసేన విషయానికి వస్తే, జనసేన పట్ల తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా యువతలో పెద్ద ఎత్తున ఆకర్షణ ఏర్పడిందని, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అలాగే ప్రజల్లో కూడా జనసేన పోటీ చేస్తే వారు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రాజసింగ్ అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా జనసేనకు సంబంధించి వీళ్ళు ఇలానే తమ యొక్క ప్రాధాన్యతను పెంచుకుంటూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తే భవిష్యత్తులో ఈ జనసేనకు సంబంధించి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు అంటూ కూడా రాజసింగ్ అయితే పేర్కొన్నారు. మరి ఇప్పుడు రాజసింగ్ ఏదైతే వీడియో విడుదల చేశారో ఆ వీడియోని అయితే ప్రస్తుతం ఒక చర్చలకు అయితే దారితీసింది. మరి దీంతో పాటు రాజసింగ్ ఇప్పుడు ఎటువంటి పార్టీలో లేకుండా ఒంటరిగా ఇండిపెండెంట్ గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన జనసేన పార్టీలోకి చేరబోతున్నారు అనేటువంటి అంశం కూడా తెరపైకైతే వచ్చింది. మరి నిజంగా రాజసింగ్ జనసేనలోకి వెళ్తారా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఆయన అయితే బీజేపీ నుంచి బయటికి వచ్చారు. తాను విడుదల చేసినటువంటి ఈ వీడియోలో తమ పార్టీ అంటూ బీజేపీని మెన్షన్ చేశారు.
చేశారు. మరి నిజంగా ఆయన మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతారా? లేదంటే జనసేనలో జాయిన్ అవుతారా? అనేటువంటి ఇప్పుడు అంశం మాత్రం ప్రస్తుతం తెరపైకి వచ్చింది. దీంతోటి ఈ రాజ్ సింగ్ ఈ వీడియో విడుదల చేశారు. ఈ విడుదల చేసిన తర్వాత ముఖ్యంగా జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక కొత్త ఉత్సాహం అయితే నెలకొంది. వారి యొక్క సోషల్ మీడియా ఏ అకౌంట్‌లో చూసినా కూడా రాజ్ సింగ్ విడుదల చేసిన వీడియోనే ట్రెండ్ అవుతూ వస్తుంది. మరి చూడాలి నిజంగా జనసేన పార్టీ వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనుందా? ఆ పార్టీకి సంబంధించిన వారు జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, రానున్నటువంటి 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారా? దాని ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సినటువంటి అంశం.